హాయ్ ఫ్రెండ్స్, నా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం గోదావరి సీరియల్ ఎపిసోడ్ రివ్యూ మరియు విశేషాల గురించి చాలా వివరంగా ఆసక్తికరంగా చర్చించుకోబోతున్నాం. ఈ ఎపిసోడ్లో ప్రసారమైన సంఘటనలు మరియు పాత్రల భావోద్వేగాలు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసేలా ఉన్నాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో రివ్యూని చివరి వరకు పూర్తిగా చూడండి. గోదావరి సీరియల్ కథ రోజురోజుకు చాలా రసవత్రంగా మారుతూ వస్తుంది. ముఖ్యంగా కాలేజ్ బ్యాక్డ్రాప్ మరియు కుటుంబ నేపథ్యాల చుట్టూ కథ తిరుగుతుంది. ప్రధాన పాత్రల మధ్య నడిచే సంఘర్షణలు ప్రేక్షకులకు ఒక సరికొత్త టెలివిజన్ అనుభూతిని పంచుతున్నాయి. నేటి ఎపిసోడ్ ప్రారంభంలో చూపించిన సన్నివేశాలు అందరినీ ఆలోచింపచేసేలా ఉన్నాయి. కాలేజ్ ప్రాంగణంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన ఈరోజు ఎపిసోడ్కి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కాలేజ్ కారిడార్లో అందరూ చూస్తుండగా జరిగిన ఈ అనూహ్య పరిణామం కథను కొత్త మలుపు తిప్పింది. యువతీ యువకుల మధ్య జరిగే ఈగో క్లాషెస్ మరియు మాటల తూటాలు ఎలా హెచ్చవుతాయో ఈ సన్నివేశం ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించారు. కళ్యాణ్ చేసిన అభ్యంతరకరమైన మరియు బాధ్యతారహితమైన వ్యాఖ్యలు అక్కడి వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించాయి. తోటి విద్యార్థుల ముందే జాహ్నవిని కించపరిచేలా మాట్లాడటం కళ్యాణ్ అహంకారానికి నిదర్శనంగా నిలిచింది. ఒక అమ్మాయి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడినప్పుడు సమాజం నుండి వచ్చే స్పందన ఎలా ఉంటుందో ఈ సీన్ ద్వారా చక్కగా ప్రదర్శించారు. కళ్యాణ్ చేసిన ఆ పద్ధతి లేని వ్యాఖ్యలను గౌతమి ఎట్టి పరిస్థితుల్లోనూ సహించలేకపోయింది. మిత్రురాలికి అండగా నిలవాలన్న ఆమె తపన మరియు ధైర్యం అక్కడ స్పష్టంగా కనిపించింది. ఇతరుల గౌరవాన్ని కాపాడటం కోసం గౌతమి చూపిన తెగువ నిజంగా అభినందనీయం. ఎటువంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా క్షణకాలంలో గౌతమి కళ్యాణ్ చెంప చెల్లుమనిపించిన తీరు నిజంగా గూస్ బంప్స్ తెప్పించేలా ఉంది. ఆ ఒక్క యాక్షన్ సీన్ ఎపిసోడ్కే హైలైట్గా నిలిచిందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళ్యాణ్ అహంకారాన్ని అణిచివేయడానికి ఆ చురుకైన దెబ్బ సరిగ్గా సరిపోయింది. కాలేజ్లో అందరి ముందు అవమానం ఎదుర్కొన్న కళ్యాణ్ ముఖంలో పడిన షాక్ మరియు కోపం స్పష్టంగా కనిపించింది. తాను చేసిన తప్పును సరిదిద్దుకోకుండా మరింత కక్ష సాధింపు ధోరణితో ఆలోచించడం ప్రారంభించాడు. ఈ సంఘటన భవిష్యత్తులో వీరి మధ్య జరిగే పెద్ద యుద్ధానికి పునాది వేసిందని చెప్పవచ్చు. మరోవైపు కథ సమాంతరంగా జాహ్నవి జీవితంలో జరుగుతున్న కష్టాలను కూడా తెరపై ఆవిష్కరించింది. తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఉద్దేశంతో జాహ్నవి చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాలు అనేక అడ్డంకులను ఎదుర్కొంటున్నాయి. చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం తిరుగుతున్న నేటి యువత పడే మానసిక వేదన దీని ద్వారా చక్కగా ప్రతిబింబించింది. ఎన్ని ఇంటర్వ్యూలకు వెళ్ళినా ఎంత కష్టపడినా ఉద్యోగం రాకపోవడం జాహ్నవిని తీవ్రమైన నిరాశలోకి నెట్టివేసింది. ప్రతి చోట ఎదురవుతున్న తిరస్కారాలు ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కష్టకాలంలో ఆమె పడుతున్న మానసిక సంఘర్షణ చూస్తున్న ప్రేక్షకులను సైతం భావోద్వేగానికి గురి చేస్తోంది. జీవితంలో ఎదురవుతున్న ఈ ఊహించని ఒడిదుడుకుల కారణంగా జాహ్నవి మనసు పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది. కుటుంబ పరిస్థితులు మరియు కెరీర్ పరంగా వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక ఆమె సతమతమవుతోంది. ఈ క్లిష్ట సమయంలో ఆమెకు ఎవరి భుజం మీద తలపెట్టి ఏడవాలనే ఆలోచన తీవ్రంగా కలిగింది. చివరకు తన మనసులోని బాధనంతా దాచుకోలేక జాహ్నవి సూర్య దగ్గరకు వెళ్ళి తన కష్టాలను చెప్పుకుంది. సూర్య ఆమె బాధను ఓపికగా ఆలకించి ఒక మంచి స్నేహితుడిగా అండగా నిలిచాడు. వీరిద్దరి మధ్య నడిచిన ఈ ఎమోషనల్ సంభాషణ సీరియల్కి ఒక సున్నితమైన భావోద్వేగ స్పర్శను అందించింది. సూర్య తన మాటలతో జాహ్నవికి ధైర్యం చెప్పిన తీరు ఎంతో హృదయంగా మరియు ఆకట్టుకునేలా సాగింది. జీవితంలో ఎత్తుపళ్ళాలు సహజమని, నిరుత్సాహపడకుండా మళ్ళీ పోరాడాలని సూర్య ఇచ్చిన భరోసా జాహ్నవికి కొత్త శక్తినిచ్చింది. ఈ పరిణామం వారిద్దరి మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచింది. ఈ ఎపిసోడ్లో కేవలం ప్రస్తుత సంఘటనలే కాకుండా పాత్రల వెనుక ఉన్న బలమైన కుటుంబ నేపథ్యాన్ని కూడా ప్రస్తావించారు. ప్రతి పాత్ర ఈ స్థాయికి రావడానికి వారి కుటుంబాల నుండి ఎదుర్కొన్న సవాళ్లు కథకు మరింత లోతును తెచ్చిపెట్టాయి. ఈ కుటుంబ నేపథ్యాల వల్లనే పాత్రల ప్రవర్తనలో ఇంతటి తీవ్రత కనిపిస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ కుటుంబాలు ఎలా ఎదురుపడతాయో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో విపరీతంగా పెరిగింది. జాహ్నవి కుటుంబం కూడా ఆర్థికంగా ఎదుర్కొంటున్న సవాళ్లు ఆమె ఉద్యోగ వేటను మరింత అత్యవసరంగా మార్చాయి. కుటుంబానికి అండగా నిలవాలన్న తపనతో ఆమె పడుతున్న పాటలు ప్రతి మధ్యతరగతి కుటుంబానికి దగ్గరగా అనిపిస్తున్నాయి. ఈ ఎమోషనల్ కనెక్ట్ వల్లనే ఈ సీరియల్ అందరినీ ఇంతగా ఆకట్టుకోగలుగుతుంది.
ఇలాంటి నాటకీయ పరిణామాలు మరియు యాక్షన్ సీన్లతో కూడిన ఎపిసోడ్లు టెలివిజన్ రేటింగ్స్లో దూసుకుపోవడంలో ఆశ్చర్యం లేదు. దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని ఎంతటి శ్రద్ధతో, భావోద్వేగంతో మలిచారో స్క్రీన్ మీద స్పష్టంగా కనిపించింది. నటీనటుల అద్భుతమైన అభినయం ఈ ఎపిసోడ్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ముఖ్యంగా గౌతమి పాత్ర పోషించిన నటి తన కోపాన్ని, ఆత్మగౌరవాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతంగా ఉంది. మాటలతో కాదు, చేతులతో సమాధానం చెప్పాలనే ఆమె తత్వం యువతకు ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది. అదే సమయంలో జాహ్నవి పాత్ర ద్వారా చూపించిన సున్నితత్వం కథను సమతుల్యం చేసింది. సూర్య పాత్ర గత ఎపిసోడ్లతో పోలిస్తే ఈరోజు మరింత పరిణితం చెందినదిగా కనిపించింది. కష్టాల్లో ఉన్నవారికి చేయూతనిచ్చే గుణం అతన్ని ప్రేక్షకులకు మరింత దగ్గర చేసింది. ఈ ముగ్గురి పాత్రల చుట్టూ తిరుగుతున్న కథ రాబోయే రోజుల్లో ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూడాలి. కళ్యాణ్ చేసిన అల్లరి మరియు అహంకారం అతనికి ఎలాంటి పెద్ద సమస్యలను తెచ్చిపెట్టబోతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గౌతమి లాంటి అమ్మాయి చేతిలో దెబ్బతిన్న తర్వాత కూడా అతను మారతాడని ఆశించడం అత్యాశ అవుతుందని, రాబోయే ఎపిసోడ్లలో కళ్యాణ్ ప్రతీకార చర్యలు ఏ విధంగా ఉంటాయో అనేది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. మరోవైపు జాహ్నవి తన ఉద్యోగ ప్రయత్నాలలో సూర్య సహాయంతో విజయం సాధిస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది. సూర్య మార్గదర్శకత్వం జాహ్నవి జీవితంలో ఎలాంటి సకారాత్మక మార్పులను తీసుకొస్తుందో వేచి చూడాలి. ఈ కథాంశం యువతలో స్ఫూర్తిని నింపేలా సాగుతోంది. కుటుంబ నేపథ్యాలు మరియు వైరుధ్యాల మధ్య నలుగుతున్న ఈ పాత్రల ప్రయాణం రోజురోజుకు మరింత జటిలంగా మారుతోంది. ఎవరి దారులు ఎటువైపు వెళ్తాయో, ఏ క్షణంలో ఏ విపత్కర పరిణామం ఎదురవుతుందో అంచనా వేయలేకపోతున్నాం. ఈ సస్పెన్స్ తత్వమే సీరియల్ విజయానికి అసలైన రహస్యం. ఈరోజు ప్రసారమైన ఈ ఎపిసోడ్ ద్వారా దర్శకుడు ప్రేక్షకులకు మంచి వినోదంతో పాటు బలమైన సందేశాన్ని కూడా ఇవ్వగలిగారు. పాత్రల మధ్య ఉండే ఎమోషనల్ బాండ్స్ ప్రేక్షకులను భావోద్వేగానికి గురిచేశాయి. ప్రతి సన్నివేశం వెనుక ఉన్న శ్రమ తెరపై స్పష్టంగా కనిపించింది. టెక్నికల్గా చూస్తే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ ఎపిసోడ్కి ప్రాణం పోసిందని చెప్పవచ్చు. ముఖ్యంగా గౌతమి కళ్యాణ్ను కొట్టే సీన్లో వచ్చే బీజిఎం రోమాలు నిక్కబుడుచుకునేలా చేసింది. అలాగే జాహ్నవి బాధను తెలిపే సన్నివేశాల్లో వచ్చే సాఫ్ట్ మ్యూజిక్ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ కూడా చాలా పకడ్బందీగా జరిగాయి. ప్రతి ఫ్రేమ్ చాలా రిచ్గా కనిపించింది. లైటింగ్ మరియు కలర్ గ్రేడింగ్ ద్వారా ఆయా సన్నివేశాల మూడ్ను చక్కగా ఎలివేట్ చేశారు. డైలాగ్ రైటింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రతి సంభాషణ చాలా పదునుగా మరియు అర్థవంతంగా ఉంది. ఇలాంటి డ్రామా మరియు యాక్షన్ మిళితమైన కథలు టెలివిజన్ ప్రేక్షకులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తాయి. కేవలం కాలేజ్ రొమాన్స్, గొడవలే కాకుండా జీవిత వాస్తవాలను కూడా జోడించడం అభినందనీయం. ఈ ఎపిసోడ్ మొత్తంగా ఒక పరిపూర్ణమైన వినోదాన్ని అందించింది. రేపటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమో ఇప్పటికీ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. కళ్యాణ్ తన మిత్రులతో కలిసి గౌతమిపై లేదా సూర్యపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తున్నట్లు ప్రోమోలో చూపించారు. ఈ పరిణామాలు కథను మరింత వేగవంతం చేస్తాయని భావిస్తున్నాం. అలాగే జాహ్నవి ఇంటర్వ్యూకి సంబంధించిన కీలకమైన సమాచారం సూర్య ద్వారా ఆమెకు అందనున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మలుపు జాహ్నవి జీవితంలో ఎలాంటి విజయాలను తెస్తుందో రేపు చూడాలి. ప్రేక్షకులందరూ ఈ ఉత్కంఠభరితమైన సన్నివేశాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మన ఛానల్లో ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీరియల్ రివ్యూలు మరియు అప్డేట్స్ రెగ్యులర్గా వస్తూనే ఉంటాయి. మీరు ఏ ఒక్క అప్డేట్ను కూడా మిస్ చేయకూడదు అనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు మీ మొబైల్కి నేరుగా వస్తాయి. ఈ ఎపిసోడ్లో మీకు ఏ సన్నివేశం బాగా నచ్చిందో కింద కామెంట్ సెక్షన్ల ద్వారా తప్పకుండా మాకు తెలియచేయండి. మీరు కళ్యాణ్ చర్యను సమర్థిస్తున్నారా, లేక గౌతమి చేసిన పని సరైనదని భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో విశేషాలతో త్వరలో మరో మంచి రివ్యూ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.